బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. తమిళనాడులో భారీగా పేలుడు జరిగింది. విరుద్నగర్ జిల్లా కార్యాపట్టిలోని ఒక క్వారీలో పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడులో 4 కార్మికులు మరణించగా 12 మందికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చాలా దూరం ఎగిరిపడ్డాయి. క్వారీ వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పేలుడు సంభవించడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. క్వారీలో జెలిటిన్ స్టిక్స్ ఉపయోగిస్తారు. ఇక అది ఏమైనా పేలిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన 12 మంది కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం. తమిళనాడులో భారీగా పేలుడు సంభవించింది. విరుద్నగర్ జిల్లా కార్యాపట్టిలో ఒక క్వారీలో పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ పేలుడులో 4 కార్మికులు అక్కడికక్కడే మరణించగా 12 మందికి పైగా గాయాలైనట్టుగా సమాచారం. ఇక పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చాలా దూరంగా ఎగిసిపడ్డాయని క్వారీ వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నమాట. పేలుడు సంభవించడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. దీనికి సంబంధించి కూడాను ఎవరైతే గాయపడ్డారో వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్వారీలో జెలిటిన్ స్టిక్స్ ఉపయోగిస్తారో అది ఏమైనా పేలిందా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన 12 మంది కార్మికులను కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం. తమిళనాడులో భారీగా పేలుడు సంభవించింది. విరుద్నగర్ జిల్లా కార్యాపట్టిలో ఒక క్వారీలో పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడులో 4 కార్మికులు మరణించగా 12 మందికి పైగా గాయాలయ్యాయి. ఇక పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చాలా దూరం ఎగిసిపడ్డాయని క్వారీ వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నమాట. అయితే పేలుడు సంభవించడానికి కారణాలు ఇంకా మాత్రం తెలియలేదు. ఇక క్వారీలో జెలిటిన్ స్టిక్స్ ఉపయోగిస్తారు. అది ఏమైనా పేలిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గాయపడిన 12 మంది కార్మికులను కూడా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే కార్మిక దినోత్సవం నాడు ఈ ఘటన అందరినీ కలిసివేస్తుంది.